హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నాన్న ఒక మాట అన్నారు ఫస్ట్ లో, చాలా మంది ఇంట్లో వాళ్ళే ఇద్దరు అమ్మాయిలు పుట్టేశారు అని. అట్లా బయట రిలేటివ్స్ లేకపోతే నాన్న సర్కిల్లోనో మాట్లాడినప్పుడు హట్ అయిన సందర్భాలు ఉన్నాయా? మేము చాలా చిన్న పిల్లలండి. మా పేరెంట్స్, మా మమ్మీ ఎప్పుడు అంటే అలా అయ్యో ఇద్దరు పిల్లలు, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, చదివించాలి, ఇప్పుడే ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఏంటి అనేది జనరల్ గా ఉండే ఫ్యామిలీ. బట్ మా మమ్మీ దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఆడపిల్లలు అయితే ఏంటి, వాళ్ళలో ఆ కళ ఉంది, ఆ కళని నేను ఎంకరేజ్ చేస్తానని చిన్నప్పటి నుంచే మాకు డైలాగ్స్ నేర్పించడము, డాన్సులు నేర్పించడము. 3 years మేమిద్దరు ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. 3 years బేబీస్. ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే చాలా మంది ఏం టాలెంటెడ్ గా ఉన్నారు పిల్లలు, వీళ్ళని ఇందులోనే ఎంకరేజ్ చేయండి అంటే మా పేరెంట్స్ ఇద్దరు అప్పటి నుంచి కంప్లీట్ గా డెడికేటెడ్ గా మా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని, మా డాన్స్ ప్రాక్టీస్ ఇవన్నీ ఎంకరేజ్ చేసి ఒక స్టేట్ లెవెల్ అందరికీ తెలిసేటయ్యి సినిమా ఇండస్ట్రీ కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చి మాటలు ఎవరు ఆ రోజు మాట్లాడారో మళ్ళీ వాళ్ళే ఎంత లక్కీ మీరిద్దరు, ఎంత మంచి పిల్లలు కన్నారు, దీనికి అంతా ఇచ్చి పెట్టిండాలి, అందరికీ ఇలా ఎలా వస్తుంది, అది రాదు. అలా మా పేరెంట్స్ చేయించారు మమ్మల్ని. కర్ణాటకలో 83 నవంబర్ 1st వచ్చింది. నేను వీళ్ళు ఎట్లా చేసి ఆ టీవీలో ప్రోగ్రామ్ తీయాలి ఇట్లా అనేసి 1984 April 21st ఒక ప్రోగ్రామ్ 15 minutes ప్రోగ్రామ్ ఇప్పించాను. అప్పుడు 4 years ఏమో వీళ్ళకి. 84 ఉంటే 78, 6 years ప్రోగ్రామ్. 15 years ఇది 15 minutes ప్రోగ్రామ్ ఇచ్చారు వీళ్ళు. వీళ్ళ తల్లినే బ్యాక్గ్రౌండ్ పాట పాడింది. సో అలా అప్పటి నుంచి ఎంకరేజ్. అప్పుడంతా టీవీలో రావడం అంటే పెద్ద గొప్ప విషయం కదా. అది పేపర్లో అంతా రావడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అన్ని చేసి మా ఫోటోలు పెట్టించి అన్ని మా నాన్న వీళ్ళిద్దరు హార్డ్ వర్క్ మా వెనకాల చాలా ఉంది.